ఒకటి పెట్టుకున్నాం డాడీ. ఏది డాడీ? ఎందుకంటే టీ షర్ట్ ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా డాడీ. అందుకే ప్యాంట్ లేకుండా బాగున్నట్టుంది. ఫుల్ నైటీ లాగా ఉంది కదా మ్యాక్సీ డ్రెస్. నా హ్యాండ్ బ్యాగ్ కనబడ్డా డాడీ. ఎక్కడ కనబడింది? నా రూమ్లో ఉంది. నైట్ వచ్చి ఇక్కడ బజ్జును హ్యాండ్ బ్యాగ్లో ఇది వేద్దామని. డిక్కీస్ ఉన్నాయా డాడీ? ఉన్నాయి డాడీ, 4 ఉన్నాయి. పట్టుకుపోదామా? మన లంచ్ అంతా రెడీయా? చూపివా ఏమేమి పెట్టుకున్నాం? ఇదిగో 2 కప్స్ ఇగో బిక్కీస్, ఇగో పెరుగు, ఫ్రైడ్ రైస్, ఇగో కర్డ్ రైస్. ఇగో సడన్గా ఎప్పుడైనా హెడేక్ వస్తే సరే దాన్ని బ్యాగ్లో ఇద్దాం. వీటి నేను టీ బాటిల్, ఇది వాటర్ బాటిల్స్. ఇక్కడ ఒకటి నీకు నిన్న రాత్రి రాసుకున్నాను. హెడేక్ ఉందా డాడీ? నాకు నీకే మధ్యలో నిన్న హెడేక్ వస్తే పెట్టుకోదాన్ని. ఇదిగో డాడీ. దొరికిందా? అదే నా హ్యాండ్ బ్యాగ్ దొరకట్లేదు. హ్యాండ్ బ్యాగ్ లేద్దామంటే అక్కడ ఉంది. ఒకసారి జరుగుతావా డాడీ? ఒకసారి చెప్తావా ఇవాళ ఏమైంది? ఎన్ని గంటలకు పోదాం అనుకొని ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతున్నామని? మా డాడీ ఈరోజు ప్రోగ్రామ్ 6కి మూవ్ అవుదామని లేచి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఇమీడియట్గా మొబైల్ నిండిపోయింది వీడియోస్తో అని చెప్పేసి వాటిని క్లీన్ చేయడానికి 9 అయింది. అప్పుడు డాడీ మిల్క్ తెప్పించి చాయ్ పెట్టించి ఫ్లాస్క్లో పోయించి ఎగ్స్ ఆర్డర్ పెట్టి ఎగ్స్ తెప్పించి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి వెళ్ళేసరికి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. 11 కావస్తుంది. ఇప్పుడు మేము బొగతా జలపాతానికి వెళ్తున్నాం. సో అక్కడ చూసి ఆనందించి ప్రకృతిని ఆనందించి రావడానికి వెళ్తున్నాం. సో ఇది మా ప్రోగ్రామ్. బాయ్. Me and my dad moving to Bogota waterfalls. Right now we are at 100 feet road. Hello. Why is it daddy? Right now యాజ్ యూజువల్ మేము ప్లాన్ ప్రకారం చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తాం. ఏదైనా మమ్మల్ని చూసి ఇండియన్ ఆర్మీ, నాసా, ఇస్రో ఇట్లాంటి సంస్థలు కూడా ప్లానింగ్ చేసి నేర్చుకోవాలి. అంటే ఎందుకు అంటే టైం ప్రకారం ఎట్లా నడుచుకోవాలని, ఎప్పుడు రాకెట్ లాంచ్ చేయాలి, ఎప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేయాలి, ఎంత ప్రెసిషన్తో చేయాలని మమ్మల్ని చూసి నేర్చుకోవాలి మీరు. వాళ్ళు మేము ఒక టైంకి వెళ్దాం అనుకున్నాం, ఆ టైంకి వెళ్తున్నాం. మేము ఎగ్జాక్ట్లీ ఇంట్లోకి వెళ్ళి 11కి వెళ్దాం అనుకున్నాం. పిన్ పాయింట్ అక్యురసీతో 11కి వెళ్తున్నాం. అది మా గొప్పతనం. ఓకేనా? నీవైపు ఇప్పు. హాయ్. అనుకున్న వాళ్ళు వీడు ఎల్బోర్డ్ గాడు తెలియదు అనుకుంటారు. ఒకటి అటవీ పరిశోధనా కేంద్రం జాకారం. ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళు చీరలు కట్టుకొని పనిచేసేది, చీరలు కట్టుకొని షర్ట్ వేసుకునేది. ఇప్పుడు చూడండి పని వాళ్ళంతా ప్యాంట్లు వేస్తాను, షర్ట్ అండ్ ప్యాంట్ వేస్తాను. మారాలి కదా, కంఫర్ట్ చూసుకోవాలి. విమెన్ చేంజ్, విమెన్ డాడీ ప్యాంట్ షర్ట్ వేసేది. నువ్వు ప్యాంట్ షర్ట్ వేసి జిమ్ పోవడానికి ఇబ్బంది పడతాను. ముల్లుగానంది దాటేసిన. ఏందమ్మా ఇంత కాఫీ తెచ్చిపోసినావు అంటే నువ్వు తాగండి.
మారిపోతాయి డాడీ. ఇది మన ట్రిక్స్టర్ బుక్లో ఉంది. ఎందుకంటే ట్రిక్స్టర్స్ ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటారు. గ్రామానికి పట్టణానికి మధ్యనే ఉంటారు. అవును, నేను కూడా డాడీ. దిస్ ఈజ్ ఏటు నాగారం. నువ్వు ఎటు నాగరం రాలేదా డాడీ ఇన్ని సంవత్సరాలలో? ఎప్పుడు రాలే డాడీ, ఫస్ట్ టైం. మా నాన్న ఎటు నాగారంలో జాబ్ చేస్తుండే కానీ ఎంత బాగుంది డాడీ ఎటు నాగరం. ఇప్పుడు ఇంత బాగుంది, మరి ఇంకా అప్పుడు ఎంత దట్టమైన అడుగు ఉండేదో ఏమో. ప్రపంచంలో తిరిగినాం కానీ ఎటు నాగరం రాలేదు. అందుకే ఫస్ట్ నేనేమన్నా విత్ ఇన్ ద స్టేట్ తిరుగుదాం బిడ్డ. స్టేట్ లోపల తిరిగితే మనకి చాలా అవగాహన వస్తుంది. ఆడకొచ్చిన ఎక్కువ ఎందుకుంటాయి డాడీ? డాడీ నువ్వు ఇటు కూర్చో డాడీ. కొంచెం జిమ్ చేస్తేనే మస్తు కళ వచ్చింది ఫేస్లో. What's up, Rory boys? వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు అందులో పోతే? Fun. So we are at Bogota. ఒక 5 నిమిషాల వాటర్ ఫాల్ చూడడానికి రాను 3 గంటలు పోను 3 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. కిందకి డాడీ జారుతావు. దారుణం అంటే ఎవరన్నారు మస్తు ఉండదు. దిగుడుతోనే మీ హాట్ ఓవెన్ ఉన్నట్టు లేదు డాడీ. అవును, అదే ఇంతసేపు చల్లగా ఒకేసారి ఇట్లా వెదర్ వస్తుంది. కార్లో ఏసీలో చల్లగా ఉంది నాన్న. కారణం అది మెయిన్ పాయింట్. Wow, 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 wow. Wow.
చూస్తా వీడికి ఏం చూపివా ఏం వస్తుంది డాడీ ఎక్సలెంట్ ఉంది వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి